మంత్రించిన చితాభస్మాన్ని డబ్బుగా మార్చి అరుణాచల దేవాలయ ఉత్తర రాజగోపుర నిర్మాణాన్ని పూర్తి చేసి అలాగే విరాళాల కోసం ఇంటింటికి వెళ్లి ఆ ఇంట్లో ఎంత ధనముందో చూడకుండా ఇంటి బయటే నిలబడి పైసలతో సహా లెక్క చెప్పి అరుణాచలేశ్వరుడి ఉత్తర రాజగోపుర నిర్మాణాన్ని పూర్తి చేసిన ఒక స్త్రీ గురించి మీకు తెలుసా? చెన్నైలోని గోపాలపిల్లై అలు అమ్మల్ దంపతులకి ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు అమ్మని అమ్మల్ అనే పేరు పెట్టారు. ఆమెకు ఒక వయసు వచ్చిన తరువాత ఆమె తల్లిదండ్రులు అమ్మని అమ్మల్కు పెళ్లి చెయ్యాలని ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో ఆమె ఇల్లు వదిలి ఎవరికీ చెప్పకుండా అదే ఊర్లో ఉన్న ఒక కొలను దగ్గర కూర్చొని అక్కడే ఉండిపోతుంది. ఆమెను ఎంత పిలిచినా రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు దగ్గరకు వెళ్లి కారణం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు అమ్మని అమ్మల్ స్వయంగా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్తుంది. పూర్వం తను శివలోకంలో ఉండే పరాశక్తిని అని, ఆ పరమేశ్వరుడి పట్ల తాను చేసిన అపచారం కారణంగా ఈ మానవ జన్మ ఎత్తవలసి వచ్చిందని, అలాగే తను ఇంతకు ముందు జన్మలో ఇదే ఊరిలో చెన్నమ్మ అనే పేరుతో జన్మించి